నమస్తే. వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్‌లోకి వెళ్లే ముందుగా హెడ్‌లైన్స్ చూద్దాం. యాసంగి పంటకు నీటి సౌకర్యం ఉంటేనే రైతులు పంటలు వేసుకోవాలి. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో ఆర్థికంగా నష్టపోవద్దన్న కోదండరెడ్డి. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్యకు అవమానం. సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ దొరక్కపోవడంతో గంటల కొద్ది నిరీక్షణ. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి రాజకీయ నాయకులకు పదవీ విరమణ ఉండదు. నిరంతరం ప్రజల్లో ఉంటూ సేవ చేయాలన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. సీఎంతో చర్చించి ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి పొన్నం హామీ. ఈ నెల 24న తలపెట్టిన సమ్మెను వాయిదా వేసిన ఆటో జేఏసీ నేతలు. ఈ యాసంగి పంటకు నీళ్లు ఉంటేనే పంటలు వేసుకోవాలని, భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో కొత్త బోర్లు వేసి రైతులు ఆర్థికంగా నష్టపోవద్దని వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారీ పెట్టుబడులు పెట్టి రైతులు నష్టపోయిన విషయం తమ దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు. స్థానిక వ్యవసాయ అధికారులు కూడా రైతులకు ఈ విషయంలో తగు సూచనలు చేయాలని ఆయన కోరారు. తెలంగాణ ప్రాంత రైతాంగానికి కిసాన్ ఫార్మర్ వెల్ఫేర్ కమిషన్ నుంచి మీకు విజ్ఞప్తి. తెలంగాణ రాష్ట్రంలో మనము ఈరోజు ఫిబ్రవరి మాసంలో ఉన్నాం. మామూలుగా ఇది మార్చి తర్వాతనే ఎండలు ముదురుతాయి. అట్లాంటి పరిస్థితికి భిన్నంగా మార్చిలో మన ఫిబ్రవరి లోపలనే ఎండలు తీవ్రంగా వచ్చినాయి. ఎక్కడ పడితే అక్కడ పంటలు ఎండిపోతున్నట్టుగా, రైతులు పెట్టుబడి పెట్టి పాపం ఇబ్బంది పడుతున్నట్టుగా, కొందరైతే ఇంకా ఒక అడుగు ముందుకేసి చాలా మానసికంగా ఇబ్బంది పడుతున్నట్టుగా మా కమిషన్ దృష్టికి వచ్చింది. రైతాంగంతో ఒకటే మనవి, ఎప్పుడు కూడా ప్రకృతి ఒక రకంగా ఉండదు. ఒక్కసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణలో బాగా ఎక్కువ వర్షాలు పడ్డ రోజులు చూస్తే 13.89 మిల్లీమీటర్లు 2022-23లో పడ్డాయి. అదేవిధంగా గ్రౌండ్ వాటర్ కూడా 13.42 మిల్లీమీటర్లు, అంటే ఎప్పుడు బాగా గ్రౌండ్ వాటర్ కానీ వర్షపాతం కానీ ఆ 2022-23, దాని తర్వాత ఇప్పుడు చూస్తే గ్రౌండ్ వాటర్ విపరీతంగా పడిపోయింది. బోర్లకు నీళ్లు అందే పరిస్థితి లేదు. పత్రికలలో చూస్తే అక్కడక్కడ చూస్తే భారీ పెట్టుబడి పెట్టి కొత్త కొత్త బోర్లు వేస్తున్నారు. గ్రౌండ్ వాటరే లేనప్పుడు మీరు ఖర్చు పెట్టి బోర్లు వేసుకుంటే దానివల్ల ఉపయోగం లేదు. అందువల్ల కమిషన్ ఎప్పుడు కూడా రైతాంగం యోగక్షేమాలు చూస్తుంది. కాబట్టి మీరు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టకండి, ఉన్న పంటను కాపాడుకోండి. అదనంగా వరి వేయడానికి మీరు మంచి పద్ధతి కాదు, మానుకోండి. అందువల్ల మా మనవి ఒకటే ఏంటంటే, ఇది అవతల నేను రాజకీయ పార్టీలతో కూడా మనవి చేస్తా ఉన్నా, మీరు పదే పదే రైతాంగం మానసిక ఒత్తిడికి గురి చేసే పద్ధతిలో మీరు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. మంచి పద్ధతి కాదు. కరువు, కాటకాలు, అధిక వర్షాలు, వరదలు ఇవన్నీ కూడా ప్రకృతి జరిగేటి. ప్రకృతిలో మీరు దాన్ని కూడా రాజకీయం చేసుకోవడం మంచి పద్ధతి కాదు. నేను దయచేసి రాజకీయ పార్టీలకు, ప్రతిపక్ష పార్టీలకు చేతులెత్తి నమస్కారం చేస్తున్నా, రైతు పక్కన నిలబడండి, రైతుకు ఆత్మస్థైర్యం పెంచండి. చివరిగా మా కమిషన్ పక్షాన కమ్యూనిస్టు నాయకుడు 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన గుమ్మడి నరసయ్యకు అవమానం జరిగింది. ఇల్లందు నియోజకవర్గ సమస్యలు విన్నవించేందుకు సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంటు దొరకలేదు. జూబ్లీ హిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద ఆయన దీనంగా నిల్చున్న వీడియో వైరల్ అవుతుంది. సీఎంను కలిసేందుకు 4 సార్లు ప్రయత్నించినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, నేతలకు ఫోన్ చేస్తే రమ్మంటున్నారని, వచ్చాక సీఎంను కలవడం కుదరట్లేదని గుమ్మడి నరసయ్య వాపోయారు.
ప్రభుత్వ ఉద్యోగాలకు పదవీ విరమణ ఉంటుంది కానీ రాజకీయ నాయకులకు పదవీ విరమణ ఉండదని, ప్రజలతో కలిసి తమ మున్సిపాలిటీను అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లాలన్నారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. పటాన్ చెరువు పట్టణంలో ఏర్పాటు చేసిన సన్మాన సభలో అమీన్పూర్, తెల్లాపూర్, బొల్లారం మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్ల పదవీ కాలం 5 సంవత్సరాలు పూర్తి కావడంతో సన్మాన కార్యక్రమం నిర్వహించడం. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పదవులు ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యలో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తే రానున్న రోజుల్లో ప్రజల చేత మళ్లీ ఎన్నుకోబడతారని తెలిపారు గూడెం మహిపాల్ రెడ్డి. స్థానిక ఎమ్మెల్యేగా మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి భరోసా ఇచ్చారు. నెల 28కి ఒక 15 రోజులు 15 తారీఖు ఉంటుంది. అలా 15-20 రోజులు అక్కడ పెళ్లి పని ఉండవలసి వస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఆలోచన చేసి వాళ్ళకు టైం తీసుకున్నట్లే వీళ్ళందరూ ఆహ్వానించడం జరిగింది. ఏది ఏమైనా సరే రాజకీయాలలో ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ అనేది ఉంటుంది. రాజకీయ నాయకుల రిటైర్మెంట్ అనేది ఉండదు. దాని పూర్తి స్థాయిలో మీరు మనం గమనించాలి. చాలాసార్లు సర్పంచులుగా, ఎంపీటీసీగా, జడ్పీటీసీగా, ఎంపీపీగా చేసిన వాళ్ళు మన సభలో చాలా ఉన్నారు. 2 సార్లు 3 సార్లు 4 సార్లు చేసిన వాళ్ళు మన నూతనంగా మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత 3 మున్సిపాలిటీలు చేసుకోవడం జరిగింది, మండలాలు చేసుకోవడం జరిగింది. మళ్ళీ ఇక అందరి ఆలోచన చేయడం జరిగింది. బ్రహ్మాండంగా 97% మనం సర్పంచులు, ఎంపీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు చేసుకోవడం జరిగింది లాస్ట్ టైం. మళ్ళీ తిరిగి మీరందరూ 5 సంవత్సరాల కాలం కౌన్సిలర్ కానీ, కౌన్సిల్ మెంబర్ కానీ, చైర్మన్ కానీ, వైస్ చైర్మన్ కానీ ప్రజల ముందు తలెత్తుకుని తిరిగే రీతిలో జవాబాదారిగా పనిచేసిన స్కిల్స్ వచ్చి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ప్రజలు మన మీద పెట్టిన బాధ్యతలు ఎక్కడ వాడలేదు. తెలంగాణ రాష్ట్ర ఆటో డ్రైవర్ల జేఏసీ నాయకులతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సిపిఐ ఎమ్మెల్యే కూనమినేని సాంబశివరావు, ఎమ్మెల్సీ కోదండరాంతో కలిసి చర్చలు జరిపారు. 14 డిమాండ్లతో కూడిన ఆటో డ్రైవర్ల డిమాండ్లను 8 అంగీకరించి 5 డిమాండ్ల కొరకు సీఎంతో చర్చించి తెలుపుతామని ఆటో జేఏసీ కన్వీనర్ వెంకటేశం హిమాయత్ నగర్ ఏఐటియుసి కార్యాలయం విలేకరుల సమావేశంలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పడమే కాకుండా ఆటో సంక్షేమ బోర్డును కూడా ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఈ నెల 24న తలపెట్టిన ఆటో జేఏసీ ఆధ్వర్యంలో సమ్మెను ప్రస్తుతం వాయిదా వేయడం జరిగిందని స్పష్టం చేశారు. గత సంవత్సరం నుంచి తెలంగాణ ఆటో రిక్షా డ్రైవర్స్ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల కోసమై అనేకమైన ఉద్యమాలు చేయడం జరిగింది. ఆ ఉద్యమాల ఫలితంగానే నిన్న రవాణా శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు వారి నివాసంలో మాకు ఆటో సంఘాలతో చర్చలు జరపడం జరిగింది. ఆ చర్చల్లో ముఖ్యంగా కూననేని సాంబశివరావు గారు, కోదండరామ్ గారు, విఎస్ బోస్ గారు, అదేవిధంగా ఆటో సంఘాల జేఏసీ నాయకులతో చర్చలు జరపడం జరిగింది. ఆ చర్చల్లో ముఖ్య అంశాలు ఏంటంటే, మేము దాదాపు 11-12 డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ డిమాండ్ లో ప్రధానమైనది 12,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి, మహాలక్ష్మి పథకం ద్వారా నష్టపోతే ఆ డ్రైవర్లు ఆదుకోవాలని చెప్పి ఈ డిమాండ్లు అడిగాము. ఆ డిమాండ్లకు ఆర్థికంగా ఇబ్బంది ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారితో చర్చించిన తర్వాత ఈ విషయంలో మేము చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. దాంతో పాటు ఓలా ఊబర్ తో ఏదైతే కమిషన్ తో నష్టపోతున్నామో కాబట్టి ఆటో డ్రైవర్లను, క్యాబ్ డ్రైవర్లను ఆదుకోవాలంటే ఒక యాప్ తీసుకురావాలనే నిర్ణయం ఉండే. ఆ యాప్ తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. త్వరలో దాన్ని యాప్ను తీసుకొస్తాయి, డ్రైవర్లందరికీ సంక్షేమానికి కమిషన్ లేకుండా ఉపయోగపడతాయని చెప్పి వారు చెప్పడం జరిగింది. అదే విధంగా మేము గత 30-40 సంవత్సరాల నుంచి ఇవాళ డ్రైవర్లు కానీ, క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, లారీ డ్రైవర్లు, రవాణా రంగ కార్మికులు ప్రమాదాల వల్ల నష్టపోతుంటే, చనిపోతుంటే వారికి ఒక ప్రమాద బీమా కావాలి,
అదేవిధంగా వెల్ఫేర్ బోర్డు కావాలని చెప్పి మా సంఘాలన్నీ కూడా అనేక సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్నాయి. దాని ఫలితంగానే ఈ రోజు రవాణా మంత్రి గారు మేము త్వరలో రవాణా రంగ కార్మికులకు ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తారని చెప్పడం జరిగింది. అది ఏ విధంగానంటే రవాణా రంగ కార్మికులు ఏదైతే లారీ కొన్నా, క్యాబ్ కొన్నా, ఆటో కొన్నా ఒక 2% 1% సెస్ వసూలు చేయాలని చెప్పాం. రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఆదాయపు లోటు ఉండదని చెప్పి మేము విజ్ఞప్తి చేశాము. ఆ విజ్ఞప్తిని వారు మన్నించి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడానికి వారు సుముఖత వ్యక్తం చేయడం జరిగింది. దాంతో పాటు ఆటోమేటిక్ ఛార్జీలు అడిగాం. ఆటోమేటిక్ ఛార్జీలకు సంబంధించి ముఖ్యమంత్రి గారితో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటానని చెప్పడం జరిగింది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు పిలుపునిచ్చారు. పెడన పట్టణంలోని వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా విద్యార్థులను ఆయన ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా నారాయణరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని తెలిపారు. శాసన మండలి ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి ఆలపాటి రాజేంద్ర గారికి మీ యొక్క ఓట్లు, పట్టభద్రుల యొక్క ఓట్లు అభ్యర్థించడానికి మన కాలేజీకి రావడం జరిగింది. ఆలపాటి రాజేంద్ర గారు అంటే రాజకీయాల్లో గతంలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, శాసనసభ్యుడిగా, మంత్రిగా. మరి మొన్న కూటమి ఎన్నికల్లో అతను తన నియోజకవర్గం నుంచి జనసేనకి సీట్ ఇవ్వడం వల్ల ఈ రోజున అతను శాసన మండలికి అభ్యర్థిగా నుంచున్నారు. వారికి రాజకీయాల్లో విలువలతో కూడినటువంటి వ్యక్తి, ఒక అడ్వకేట్గా అనుభవం కలిగినటువంటి వ్యక్తి. ఆయనకి ఓటు వేయటం ద్వారా మన ఓటు సద్వినియోగం అవుతుంది. ఎందుకంటే శాసన మండలి సభ అంటే పెద్దల సభ. పెద్దల సభకి అనుభవం కలిగినటువంటి నాయకులు ఉంటే మొన్న మీరంతా కూడా శాసనసభలో అత్యధిక మెజార్టీ ఇచ్చి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చారు. అలాగే శాసన మండలిలో కూడా ఆధిక్యత ఉండాలి, తీర్మానాలు చేయాలి, శాసనాలు చేయాలి అంటే ఉభయ సభల్లో కూడా మెజార్టీ ఉండాలి. ఒక అనుభవం కలిగినటువంటి శాసన మండలికి పెన్నా నదిలో ఇసుకను తోడుకునే విషయంలో ఉన్న ఉత్సాహం పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకురావడంలో పరిటాల సునీత చూపించడం లేదని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. అనంతపురంలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ హంద్రీనీవా కాల్వ లైనింగ్ పనులు ఆపాలని, పార్టీలకు అతీతంగా రైతులు జంగిల్ క్లియరెన్స్ను చేస్తున్న వాహనాలను ఆపుతున్నారని, కాల్వకు కాంక్రీట్ లైనింగ్ వేస్తే దాదాపు 20 కిలోమీటర్ల దూరం వరకు భూగర్భ జలాలు తగ్గిపోయి పంటలపై తీవ్ర ప్రభావం ఏర్పడుతుందని, దీంతో బోర్లు ఎండిపోతాయని తెలిపారు. దీనివల్ల రైతులు వలసలు వెళ్లే పరిస్థితులు వస్తాయని గతంలో అనేక సార్లు విజ్ఞప్తి చేశామని అయినా స్పందించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జరపకూడదు, ఆపాలి అనేసి పార్టీలకు అతీతంగా రైతులు జంగిల్ క్లియరెన్స్ చేస్తున్నటువంటి పొక్లైన్లను ఆపడం జరుగుతూ ఉంది. నేను విజ్ఞప్తి చేస్తాను నా కమ్యూనిస్టు పార్టీ సోదరులకు కూడా, పత్రికాముఖంగా అందరికీ కూడా ఫోన్లు చేసి మాట్లాడతాం, కలిసి మాట్లాడతాం. సిపిఎం, సిపిఐ నాయకులకు, రైతు సంఘాల నాయకులకు, రైతు కూలీ సంఘాల నాయకులకు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేనకు సంబంధించినటువంటి రైతులకు కూడా పార్టీ రహితంగా అందరం కలిసి పోరాడదాం. మేము కూడా ఈ హంద్రీనీవా కాలువ లైనింగ్ను ఆపడానికి అన్ని గ్రామాలను కూడా రేపటి నుంచి సందర్శించడం జరుగుతుంది. పాదయాత్ర కార్యక్రమాన్ని కూడా మా ప్రణాళికను కూడా కోర్టు ముందు ఉంచడం జరిగింది అనుమతుల కోసం. ప్రభుత్వము 600 లైనింగ్ పనులు చేయాల్సిందే అని, 1 సంవత్సరం రోజుల్లో కంప్లీట్గా లైనింగ్ పనులు పూర్తి చేయాల్సిందని ఒప్పందాలు కూడా చేసుకోవడం జరిగింది. అధికారులు చెప్తున్న దాన్ని బట్టి జూన్ ఆఖరికల్లా లైనింగ్ పూర్తి చేస్తాం సార్ అని అంటూ ఉన్నారు. జూన్ ఆఖరికల్లా అంటే ఫిబ్రవరి అయిపోవస్తుంది. మార్చి, ఏప్రిల్, మే, జూన్ 4 నెలల్లో కంప్లీట్ చేస్తామంటూ ఉన్నారు. అంటే ఈ 80 టీఎంసీల నీళ్లను కూడా డ్రా చేయడానికి ఇంకా మనకు 160 రోజుల సమయం ఉంది. అంటే ఫిబ్రవరి పూర్తిగాను, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై ఆఖరి వరకు కూడా నీళ్ళు ఇవ్వచ్చు. ఇంకా ఈ 5 నెలలు కూడా నీళ్ళు ఇస్తే మడకశిర బ్రాంచ్ కాలువ, దాని కింద మడకశిర బ్రాంచ్ కాలువ కింద ఉన్న 215 చెరువులలో అనేకమైన చెరువులకు పెనుగొండ నియోజకవర్గంలో, హిందూపురం నియోజకవర్గంలో, మరి మడకశిర నియోజకవర్గంలో నీళ్ళు ఇవ్వచ్చును. ఇస్తూ
తురకలాపట్నం దగ్గర పెన్నా నదిలోకి నీళ్లు వదిలితే పేరూరు డ్యామ్ కూడా నీళ్ళు ఇవ్వచ్చు. మరి ఈ శాసనసభ్యుల ఉత్సాహం చూస్తా అంటే పరిటాల సునీత మొన్న మేము ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి పేరూరు డ్యామ్కు నీళ్ళు ఇవ్వలేదని మాట్లాడితే మరుసటి రోజే పేరూరు డ్యామ్ గేట్లు బిగిచ్చేసింది. రిపేర్లు చేస్తున్నాము, నెల రోజుల్లో నెలన్నర పడుతుంది రిపేర్లు, ఇప్పుడు నీళ్ళు ఇవ్వలేము, మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం సీజన్కి చూస్తాము అనేసి. ఇంకా 5 నెలల నీళ్ళు వచ్చేది అట్లా పరిస్థితి ఉన్నా ఆయమ్మ ముఖ్యమంత్రిని అడగడం కానీ, మేము జీవో తెచ్చినాం పేరూరు డ్యామ్కి ఒక టీఎంసీ జీవో అని హక్కు కల్పించినాం, ఆ జీవో ద్వారా నీళ్లు తెచ్చుకోవాలని ఏబీ మీటింగ్లో అడగడం కానీ లేదా అధికారులతో మాట్లాడడం కానీ ఏమీ చేయలే. పెన్నా నదిలో ఇసుక తోడుకోవడంలో ఉన్న ఉత్సాహము పేరూరు డ్యామ్కు నీళ్ళు ఇచ్చేదాంట్లో పరిటాల సునీతకు కానీ ఆమె కొడుకు కానీ కనపడడంలే. ఎందుకంటే గేట్లు ఎందుకు దించినారు, పేరూరు డ్యామ్ గేట్ మొత్తం ఎందుకు ఇప్పదీసినారంటే కాలువలో నీళ్లు ఆగిపోవాలా, జిడిపల్లికి దిగు అంతర్నివ కాలువలో నీళ్ళు ఆగిపోవాలా, లైనింగ్ పనులు మొదలు పెట్టాలా. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన నేత్రం కంటి ఆసుపత్రిని జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, డీసీసీ ప్రధాన కార్యదర్శి శేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నారాయణఖేడ్ ప్రాంతంలో అధునాతన సౌకర్యాలతో కూడిన కంటి ఆసుపత్రి ప్రారంభం కావడం సంతోషదాయకమన్నారు. పేద మధ్యతరగతి రోగులకు మెరుగైన చికిత్స అందించేందుకు ఆసుపత్రి యాజమాన్యం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని చరిత్రాత్మకమైన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. 3వ రోజులో భాగంగా శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి కళ్యాణం కనుల పండుగగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ చైర్మన్ మహేష్ గౌడ్, ఆలయ కమిటీ నిర్వాహకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బడంగ్పేట్ మాజీ మేయర్ పారిజాత నరసింహారెడ్డి స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. చాంద్రాయణగుట్టకు సంబంధించినటువంటి స్వయంభూ శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవం గత 3 రోజులుగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు మరి ఈ రోజు చివరి రోజు భాగంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగింది. మరి ఆలయానికి సంబంధించినటువంటి గౌరవనీయులు పెద్దలు చైర్మన్ గారు మహేష్ గౌడ్ అన్న గారు, మరి అలాగే అలా కమిటీ మెంబర్స్, వైస్ ప్రెసిడెంట్ గారు, జనరల్ సెక్రటరీ గారు, సెక్రటరీ గారు అందరూ, మరియు చంద్రాయణగుట్ట కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ నాగేష్ అన్న గారు, మరి వారి ఆధ్వర్యంలో ఇక్కడ చంద్రాయణగుట్టకు సంబంధించినటువంటి యూత్, రాజు అందరికి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. స్వయంభూ ఇక్కడ ఈ మెయిన్ రోడ్ పైన ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఇది ఎంతో పెద్ద దేవాలయము. అసలు కింది నుంచి చూస్తే ఎంత చిన్నగా ఉంది అనిపిస్తుంది, కానీ ఈ పైనకి వస్తే ఈ పరిసర ప్రాంతాలు మరి వివిధ టెంపుల్స్ అన్ని కూడా చెన్నకేశవ అమ్మ ఆలయంతో పాటు అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ చాలా ప్రతిష్టాత్మకమైన ఈ టెంపుల్
మరి ఈ టెంపుల్ ని ఎండోమెంట్ వాళ్ళు పట్టించుకొనైనా ఇంకా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ఏరియాలో ఈ స్వయంభూ టెంపుల్ ఉండడం మనకి అందరికి కూడా నియర్ బై దర్శనం చేసుకోవడానికి చాలా అనువుగా ఉంది. నియోజకవర్గంలో శ్రీ చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు 5 రోజులు ఉండగా ఈ రోజు 3వ రోజు స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా గత 15 సంవత్సరాలలో ఎన్నడూ కని విని ఎరగని రూపంలో ఈసారి చైర్మన్ గారు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో వారి కమిటీ ఆధ్వర్యంలో ఎంతో చక్కగా ఈ రోజు చంద్రాయణగుట్ట నియోజకవర్గానికి ఒక వన్నె తెచ్చే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించిన మా కమిటీ సభ్యులందరికీ, మా దేవాలయాన్ని సందర్శనార్థం వచ్చిన విఐపీలు, గౌరవ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ ప్రభాకర్ అన్న గారికి, అదేవిధంగా బడంగపేట్ మేయర్ గారు పారిజాత నరసింహారెడ్డి అక్క గారికి, మరియు వివిధ కార్పొరేషన్ చైర్మన్లు వాళ్ళందరూ కూడా ఇంకా 2 రోజుల ప్రక్రియ ఉంది కాబట్టి వారన్నిటిని చూసుకోవడానికి వాళ్ళు కూడా దర్శనార్థం ఖచ్చితంగా విచ్చేస్తానని తెలియజేయడం జరిగింది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో 4వ రోజైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుడు శ్రీ రాజగోపాల స్వామివారి అలంకారంలో చంద్రకోలు దండం ధరించి కల్పవృక్ష వాహనంపై భక్తులను కటాక్షించారు. వాహనం ముందు భక్తజన బృందాలు చెక్క భజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యాసంగి పంటకు నీటి సౌకర్యం ఉంటేనే రైతులు పంటలు వేసుకోవాలి. భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో ఆర్థికంగా నష్టపోవద్దన్న కోదండరెడ్డి. మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్యకు అవమానం. సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ దొరక్కపోవడంతో గంటల కొద్ది నిరీక్షణ. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి రాజకీయ నాయకులకు పదవీ విరమణ ఉండదు. నిరంతరం ప్రజల్లో ఉంటూ సేవ చేయాలన్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. సీఎంతో చర్చించి ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి పొన్నం హామీ. ఈ నెల 24న తలపెట్టిన సమ్మెను వాయిదా వేసిన ఆటో జేఏసీ నేతలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.